మేడం నమస్తే. నమస్తే. మేడం ఈరోజు మనకి చంద్రబాబు గారు ఒక 5 ఫైల్స్ పైన సంతకం చేయటం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి గూడా ఆయన్ని విపరీతంగా ఇంకా ట్రోల్ జేస్తున్నారు. కొన్ని ట్రోల్స్ అయితే పెన్నులో ఇంక్ అయిపోతుంది సైన్ జేసే టైంకని. అసలు రకరకాలుగా ట్రోల్స్ ట్విట్టర్ వేదికగా ఇంకా గూడా ఈ లైక్ పేటీఎం బ్యాచ్ అనుకోండి. ఇప్పటికి గూడా అంటే అంత సాడిజం అనాలా? దీన్ని ఎలా చూడాలసలు? ఏం లేదండి. ప్రత్యక్ష వీరులు కొంతమంది, పరోక్ష వీరులు కొంతమంది జగన్ సైన్యంలో ఉన్నారు. ఈ పరోక్ష వీరులు ఈ ట్విట్టర్ వేదికగా చేసుకొని ఆన్‌లైన్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. వీళ్ళెవరికీ కనిపించరు. ఏదైనా ఒక విషయం రాగానే దాని కింద కామెంట్లు పెడతా ఉంటారు. ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళెవరు ఏంటి అనేది కనుక్కోవడం కొంచెం అంటే పోలీసులను కనుక్కుంటారనుకోండి, మనకు మామూలుగా అర్థం కాదు. ఓకే. అదే శ్రీరెడ్డి మాట్లాడిందనుకోండి, రోజా మాట్లాడిందనుకోండి, కొడాలి నాని మాట్లాడాడనుకోండి, అంబటి రాంబాబు మాట్లాడాడనుకోండి, లేదు అనుకుంటే లేటెస్ట్‌గా శ్యామల అని వచ్చింది కదా ఆవిడ, లేకపోతే ఇంకా కొంతమంది ఎనలిస్టుల పేర్లతో ఉన్న ఎనలిస్టులు అని చెప్పుకుంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ కావచ్చు, వీళ్ళు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తారు. ఈ ట్విట్టర్ వేదికగా ఉండేవాళ్ళు కనపడరు. రైట్. అంటే నేనేమంటా అంటే, మీకు దమ్ము ధైర్యం వాళ్ళు మాట్లాడినాయి నేను మాట్లాడినాయి కాదు. ఒక అమ్మ అబ్బకి పుట్టితే రండ్రా చూసుకుందాం అని మాట్లాడారు కదా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు వాళ్ళ టర్మ్ రండ్రా చూసుకుందాం అన్నారు, చూసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు మరి ఇన్ని రోజులు మాటలు పడి ఉన్నారు కదా, అందుకని చెప్పి వీళ్ళు కూడా రండ్రా చూసుకుందాం అంటున్నారు. సరే, ఎంతైనా వాళ్ళంత డోసు ఇక్కడ లేదు. ఎందుకంటే అది మంచి ఉగ్రవాద శిక్షణ శిబిరం అని అందులో నుంచి బయటకు వచ్చిన ఆయన 30 years ఇండస్ట్రీ పృథ్వీ చెప్పాడు. అయ్య బాబోయ్, అది మామూలుది కాదండి, ఉగ్రవాద సంస్థ అండి అని చెప్పాడు. అది 100% వాస్తవం. సరే, చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏడుపులు పెడబొబ్బులు, మొత్తం పాదాక్రాంతం అయిపోయినట్లుగా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వదిలేయండి, ప్లీజ్ మా జోలికి రాకండి, మాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఈ బెదిరింపు కాల్స్ అయితే ఎట్లా, అది ఇది అని చెప్పి ఒక పక్కన వాళ్ళు భయపడుతున్నట్లు నటిస్తూనే అబద్ధాలు చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ కూడా. ఓకే. మీకు నిజంగా బెదిరింపు కాల్స్ వచ్చినాయి, మీరు చట్టాలు తెలిసిన వాళ్ళేగా, చదువుకున్న వాళ్ళేగా, పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఎందుకు అంత భయపడటం దేనికి? సరే, ఇప్పుడు ఈ సంతకాల విషయం వచ్చింది. ఇప్పుడు 5 ఫైళ్ళ మీద ఆయన సంతకం పెట్టాడు. ఈ 5 కూడా చాలా చాలా అవసరమైనవి. ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది. మెగా డిఎస్సి చాలా అవసరం. ఇవాళ చాలామంది నిరుద్యోగ యువత బీఈడీలు చేసిన వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి అదే చెప్పొచ్చాడు అధికారంలోకి. 5 సంవత్సరాల పాటు మెగా డిఎస్సి వేయకపోతే చాలా మందికి వయసు కూడా దాటిపోతుంది. ఇప్పుడు వయో పరిమితి దాటిపోతే వాళ్ళు అప్లై చేసుకోలేరు కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? ఏ ప్రైవేట్ స్కూల్లోనో 10,000కో 5,000కో ఉద్యోగం చేసుకోవాలి, అంతే కదా. బీఎస్సీ బీఈడీ, BA BED చేసుకుని MA MED చేసుకున్న వాళ్ళు కూడా మీరు గవర్నమెంట్ స్కూల్స్ జనాభాకి అనుగుణంగా గవర్నమెంట్ స్కూల్స్ పెట్టాల. గత 5 సంవత్సరాలుగా ప్రైవేట్ విద్యను ప్రోత్సహించేటట్లు కొన్ని చోట్ల అయితే 4 ఏసి 3 ఏసి స్కూళ్ళని విలీనం చేసేసారు. చేసేసి ఈ పల్లెటూరులో ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు అక్కడ దాకా ఏం పంపిస్తారు? అందుకని ఆ ఊర్లో ఏదైనా ఒక చిన్నపాటి ప్రైవేట్ స్కూల్ ఉంటే తినకో పిల్లలకు కట్టుకుంటారు. వాళ్ళని విద్యకు దూరం చేసినట్లేగా. అసలు కొంతమంది మానిపించేవాళ్ళు ఉన్నారు. ఒక పక్కన మీరు పెంచిన సారా డబ్బులకి అదే లిక్కర్ కోసం ఖర్చు పెట్టుకుంటారా? పక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోయి సరుకుల రేట్లు పెరిగితే అవి కొనుక్కుంటారా? దేశంలో ఎక్కడా లేనంత పెట్రోల్ రేటు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రతి మనిషి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పెట్రోల్ మీదే ఆధారపడి ఉంటారు. ఇప్పుడు మన నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయి.
పెట్రోల్కి దానికి ఏంటండి సంబంధం అంటారు తెలిసి తెలియక. కానీ ఈ సరుకులు ఎక్కడి నుంచో రవాణా ద్వారానే వస్తాయి కదా, అవి పెట్రోల్ వేసుకున్న బండ్లలోనే కదా వస్తాయి. మళ్ళీ ఆ కాస్ట్ ఆడు వేసుకుంటాడా, వేసుకోడా? మరి ఇలా ఒక పక్కన ఖర్చులతోటి వీళ్ళు ఇలా ఉంటే వాళ్ళ మీద పిడుగులాగా గవర్నమెంట్ హాస్పిటల్ బాగోవు, గవర్నమెంట్ స్కూల్స్ బాగుండవు, అంతా ప్రైవేట్ ఇలా చేస్తూ వచ్చి ఇదంతా మనం జగన్ సరిగా పరిపాలించని దుష్పరిణామాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇన్ని చేసిన జగన్ని ఈ రోజుకి ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయితే కూడా మీరు ఈ రోజుకి ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే అసలు మీకు ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు. ప్రజలంటే గౌరవం ఉంటే ప్రజలు ఇచ్చారు కదా తీర్పు, మరి ఆ తీర్పును గౌరవించాలి కదా వీళ్ళు కూడా. ప్రజల తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం ఏం చేస్తో చూద్దాము. అసలు ఛార్జే తీసుకోకముందే మీరు ఈ విధంగా అవాకులు చవాకులు పేలారంటే మీ బుద్ధే తెలిసిపోయింది. ఏంటంటే మీకు ఇచ్చిన శిక్షణ అట్లాంటిది. ఏంటంటే అమరావతి రైతుల గురించి మీరు ఏం మాట్లాడారు, అంత పేటీఎం బ్యాచ్ అని మాట్లాడారు. ఏదో దొంగదని అరుస్తున్నట్లు మీరు పేటీఎం బ్యాచ్ కాబట్టి మీకు వాళ్ళు పేటీఎం బ్యాచ్ లాగా కనిపించారు. ఇలా ఈ రకరకాల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జగన్ కోసం ఇప్పటికీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ జీతాలు వాళ్ళకి అందేసినాయి. ఇప్పటికీ కూడా ఐపాక్ టీమ్ అనేది ఒకటి తీసుకొచ్చారు కదా మేడం ఆ ఎగ్జిట్ పోల్స్ టైంలో, అది ఇప్పటికీ ఇంకా వర్క్ చేస్తుంది అంటారా? ఇప్పుడు ఐపాక్ అక్కర్లా, ఐపాక్ ఎప్పుడో ఎత్తేసి సర్దేసుకుని వెళ్ళిపోయింది అంటున్నారు కదా. ఆల్రెడీ ఇక్కడ ఉంటారు కదా కొంతమంది ఐపాక్ కింద పనిచేసిన టీం ఉంటారు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు నర్సుగా పనిచేస్తే ఎంతో కొంత జూనియర్ డాక్టర్ అంత తెలివి నర్సుకు వస్తుంది కదా. అట్లాగే వీళ్ళు కూడా నేర్చుకున్నారు, బాగానే నేర్చుకొని ఇప్పుడు ఈ ట్విట్టర్లో వీటిల్లో వీళ్ళు రెట్టలేస్తున్నారు. ఇది అవసరమా? ఇప్పుడు వేణుస్వామి ఎట్లా అయితే ఎవరికైనా పెళ్ళి అవుతుంది అంటే అది విడాకులే అని చెప్తాడే, అట్లాగే ఇప్పుడు మీరు కూడా ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు చేయలేడు, అసలు చంద్రబాబు నాయుడులో సంతకం పెడదామంటే పెన్నే లేదు, ఆ పెన్నులో ఇంకే లేదు. మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, దీనివల్ల ఎవరికి నష్టం? పోనీ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు అనుకుందాం, పోనీ తెలుగుదేశం పార్టీ కంటే కూడా నష్టపోయేది ఎవరు అక్కడ? ప్రజలు కదా. మీకు ప్రజల మీద ఆ మాత్రం కన్సర్న్ లేదా? ఈ పోయినసారి 5 ఏళ్ళు మీరు అధికారం చలాయించారు. ల్యాండ్ మాఫియాలో, శాండ్ మాఫియాలో, మైనింగ్ మాఫియాలో, లిక్కర్ మాఫియాలో మీరు అన్ని డబ్బులు సంపాదించుకోగలిగారు అంటే ఆ ప్రజలు మీకు ఇచ్చిన అధికారం బట్టే కదా. మీకు విశ్వాసం లేదు మనుషులంటే, ప్రజలంటే లెక్క లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. అసలు మామూలుగా మీకు ఎందుకుంటారులేండి, ఫ్యాక్షన్ రాజకీయాలు చేసుకునేవాడికి మనుషులంటే లెక్క ఏముంటుంది చెప్పండి. ఆ ఫ్యాక్షన్ మొత్తం రాష్ట్రం అంతా అంటించాడు. ఏదో ఒకప్పుడు ఒక ప్రాంతానికి ఉండే ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్రం అంతా అందించాడు. ఇప్పుడు ఈ రోజా లాంటి వాళ్ళు మాట్లాడడానికి మొహం జల్లక మొహం చాటేసుకుంటే, శ్యామల్ లాంటి వాళ్ళు క్షమించండి అని నాటకాలు ఆడుతుంటే, శ్రీరెడ్డి ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి చాలా చాలా మంచోడు, ఈ మంత్రులందరూ కలిసి అన్యాయం చేశారు అని చెప్పి ఆమె ఒక నాటకానికి ఆమె తెరదీస్తే వేణుస్వామి లాంటి వాళ్ళు అసలు కనపడకుండా పోయారు. ఇప్పుడు మరి అనలిస్టులు ఎవరెవరైతే 10 రోజుల తర్వాత మా ఇంటికి రండి, నాకు పిండం పెడతారు, మీకు అరిసెలేసి ఆకేసి అన్నం పెడతారు అని చెప్పిన అనలిస్ట్ ఏం చెప్తాడో ఇప్పుడు దీనికి. అదేమంటే ప్రజలు నన్ను తప్పుదో పట్టించారంట ఆయన్ని ప్రజలు, ఎలాంటి ఫలితం వస్తుంది అని ప్రజలంట ఆయనకు అసలు కనీసం హింట్ ఇవ్వలేదంట. ఎందుకని ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ అలీబాబా 40 దొంగల్లాగా జగన్మోహన్ రెడ్డి ఈ 40 దొంగలను చుట్టూ పెట్టుకొని ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు. నాకు అది మరీ బాధగా ఉంది. మీకు చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంది అంటే మీరు వేరే రకంగా కక్ష తీర్చుకోండి, మీరు ఏ గంగలోనే దూకండి, కట్టుకుని సావండి, కానీ ప్రజలు ఎందుకు? అసలు ఇప్పుడు నష్టపోయేది ఎవరు? ఏదన్నా ఇటు అటు అయితే ప్రజలు కదమ్మా నష్టపోయేది. ప్రజలకు ఎందుకు ఆ శిక్ష? అంటే మీ రాజకీయ నాయకుల్ని పెంచి పోషించినందుక ప్రజలకు శిక్ష? మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్నారు చాలు. మీ స్కాములు బయటికి ఏమొస్తాయో ఏంటో, మీ బాధలు ఏంటో మీరు చూసుకోండి. ఇక ప్రజలను మట్టుకు వదిలేయండి, ప్రజల్ని గెలిచిన పార్టీని వదిలేయండి. మీ ఏడుపు లేదో మీరు ఏడవండి, మీ కంతలేంటో పూడ్చుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. కానీ పని చేయడానికి వచ్చిన వాళ్ళని పని చేయనివ్వండి, వాళ్ళ కాళ్ళకి అడ్డం పడద్దు. ఇవన్నీ జరిగితే నష్టపోయేది ప్రజలు. మీకు ప్రజలు అనేది మీకు ఏమన్నా గుర్తుంటే
వాళ్ళ మీద మీకు గౌరవం ఉంటే చంద్రబాబు నాయుడిని వదిలేయండి. ఆయన ఏం చేస్తాడో చూడండి. ఒక 100 రోజులు, 200 రోజులు, లేకపోతే 1 సంవత్సరం టైం ఇవ్వండి. నిజమే, మీరు పెన్ను లేదు అని చెప్పి అంటున్నారు కదా, పెన్నులో ఇంకు లేదు అని అంటున్నారు కదా. పెన్ను లేకపోవటానికి, పెన్నులో ఇంకు లేకపోవటానికి కారణం మీరేగా. అంటే ప్రభుత్వ ఆఫీసుల్ని ఆ విధంగా ఖాళీ చేసి పెట్టారనమాట. పెన్నులు కూడా ఎత్తుపోయారా మీరు ఇంకుతో సహా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి ఇంట్లో పెన్ వేసుకొని రావక్కర్లేదు కదండి. గవర్నమెంట్ ఫైల్స్ మీద సంతకం పెట్టేప్పుడు గవర్నమెంట్ పెన్నుతోనే సంతకం పెడతాడు. అంటే పెన్ను కూడా మాయం చేశారా మీరు? అంటే పెన్నులు కూడా వదిలిపెట్టలేదనమాట. మీ బుద్ధిని మీరే బయటేసుకున్నారు. కాబట్టి మీ రంగులు మీరు ఒక రకంగా చూస్తే నాకు అంటే ఏ ఉపాధి లేక మీరు ఆంధ్రప్రదేశ్లో ఈ పేటీఎం బ్యాచ్ లాగా చేరి ఈ ట్విట్టర్లో ముసుగువీరులాగా అయ్యి దొంగ యుద్ధం చేస్తున్నారు. అది మీకు ఇంతకంటే నాకు కొంచెం సంస్కారం ఉంది. ఎందుకంటే నేను తిట్టలేనండి. తిట్టాలని ఉన్నా తిట్టలేను. ఎందుకంటే అది నా సంస్కారం కాదు. థ్యాంక్ యూ మేడం.